అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు తీర్పు. రచన ఉషాపూర్వర్ దాసరి అమరేంద్ర గారు. ఆహ్వానం మాసపత్రికలో 1995లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. కథలోకి వెళ్దామా? హాయ్, ఎంతసేపు అయింది వచ్చి? వెనక నుంచి భుజం మీద తడుతూ అంది సుజాత. అబ్బో, పావుగంట దాటేసింది. ఏంటి ఇంత ఆలస్యమైందే? సీటు మీద కూర్చునే స్కూటర్ స్టార్ట్ చేస్తూ అడిగాడు రవి. మామూలే, ఏదో అర్జెంట్ రిపోర్ట్ అట. రేపు బెంగళూరు మీటింగ్కి కావాలట. తెల్లవారుజామునే ఫ్లైట్లో తనతో పాటు తీసుకెళ్లాలట. బాబు, మా తల్లివి గదు, పూర్తి చేసి వెళ్ళమ్మా అని గడ్డం బుచ్చుకొని బ్రతిమలాడాడు మా భాషాసురుడు. పోన్లే పాపమని పూర్తి చేసి వస్తున్నా, వెనక సీట్లో సర్దుకుంటూ చెప్పింది. ఆయ్, నీ గడ్డం పట్టుకోవడానికి వాడికి ఎన్ని గుండెలు? హుంకరించాడు రవి. కిలకిలా నవ్వింది సుజాత. న్యూట్రల్ నుంచి మొదటి గేరులోకి మార్చి స్కూటర్ని ముందు కురికించాడు రవి. చకచకా గేర్లు మారి స్పీడ్ అందుకుంది. ఏమిటా స్పీడు? కొంచెం మెల్లగా పోనీవయ్యా, బిక్కుబిక్కుమంటూ అంది సుజాత. ఇప్పటికే మన డెకర్ సెంటర్ మూసేసే టైం అయిపోయింది. ఇంకా మనము పెళ్లి నడకలు నడిస్తే ఆ సెంటర్ ఆవిడ వేసే అక్షింతలను తినాల్సింది. ఎప్పుడో ఓ రోజు పాపను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతుంది ఆవిడ. స్పీడు తగ్గించకుండా స్కూటర్ని సాయంత్రపు రద్దీలో లాఘవంగా నడుపుతూ అన్నాడు రవి. 6:30 అవుతోంది. దూరాన అస్తమిస్తున్న సూర్యుడు వానాకాలపు మబ్బుల్ని హుసేన్ సాగరపు జలాలని రంగుల్లో ముంచెత్తుతున్నాడు. ట్యాంక్ బండి మీద చల్లని గాలి రోజంతటి అలసటను పోగొట్టి సేద తీరుస్తోంది. ఆ రోడ్డు మీద హడావిడిగా సాగిపోతున్న వందలాది వాహనాలను, అటు శాతవాహనుడి దగ్గర నుంచి ఇటు శ్రీరంగం శ్రీనివాసరావు దాకా కొలువు తీరి ఉన్న మహానుభావులందరూ చిద్విలాసంగానూ చిరు ఆందోళనలోనూ పరకాయిస్తున్నట్టు అనిపిస్తోంది. కుడివైపున కనపడుతున్న బుద్ధ భగవానుని చూపులతో పలకరిస్తూ హుసేన్ సాగరపు తీరాన ఉన్న ఆకాశ మార్గం మీదుగా సాగిపోయి విశ్వేశ్వరయ్య విగ్రహం దాటుకొని చింతల్ బస్తీలోని డే కేర్ సెంటర్ చేరారు రవి, సుజాతలు. 6:30 దాటి 16 నిమిషాలు. ఏమండి సుజాత గారు, మళ్ళా లేట్ అయ్యారు. సెంటర్ ఆవిడ నవ్వుతూనే పలకరించినా అందులో నిష్ఠూరం సుజాతను దాటిపోలేదు. సారీ, లేట్ అయిందండి. అంతకన్నా ఇంకేం చెప్పాలో తెలియలేదు. మమ్మీ, లోపల నుంచి సుడిగాలిలాగా దూసుకొచ్చి సుజాత ఒడిని చుట్టేసింది సౌమ్య. చూడు, మళ్ళా ఆలస్యంగా వచ్చావు. శ్రీకర్, శిరీష, ప్రవీణ్, ప్రణీత్ వాళ్ళ అమ్మా నాన్న అయితే ఎప్పుడో వచ్చి తీసుకెళ్ళిపోయారు. కన్నేళ్ల పర్యంతం అవుతూ అంది. పాప బుగ్గలు పుణికి ఎత్తుకొని స్కూటర్ వెనక సీట్లో కూర్చుంది సుజాత. స్కూటర్ మళ్ళా పరుగందుకుంది. డాడీ, నాకు చాలా కోపంగా ఉంది మీ మీద. ఎప్పుడు చాలా ఆలస్యంగా వస్తారు. అసలు నేను పెద్ద అయిన తర్వాత నేను కూడా ఆఫీస్కి వెళ్ళి మీ ఇద్దరిని రోజంతా ఉంచి సాయంత్రం చాలా చాలా ఆలస్యంగా వస్తాను. అప్పుడు తెలుస్తుంది మీకు. పక్కుమని నవ్వింది సుజాత. అన్నీ సినిమా కబుర్లు అంది. పాప మాటల్లోనే ఆక్రోశం అర్థమైంది. రవికి ప్రాణం చివుక్కుమంది. మెడినోవా ధృవతారలో తమ అపార్ట్మెంటు చేరేసరికి 7 దాటేసింది. తిమిరంతో చేసిన సమరంలో మరోసారి వెలుతురు వెన్ను చూపింది. ఫ్రిడ్జ్లో కూరలు ఉన్నాయి కదూ అడిగాడు రవి. లేవు, నిన్నంతా కరెంటు పోయింది కదా, ఉన్నవన్నీ పాడైపోయాయి ఉసూరుమంటూ చెప్పింది సుజాత. గబగబా టవల్ అందుకున్నాడు. వెంటనే స్నానం చెయ్యకపోతే ప్రాణం నిలవదనిపించింది. ఆ నిలిచిన ప్రాణం నీరసంలోంచి బయటపడి జవసత్వాలను పుంజుకోవడానికి ఉన్న అతి విలువైన మార్గం కాఫీ సేవనం. మా తల్లివి గదు, కొంచెం కాఫీ పెట్టవు? ఈ లోపల స్నానం చేసొస్తాను. సుజాత వంటింటికేసి నడిచింది. రవి బాత్రూంలోకి దూరాడు. రాగానే ఆ పేపర్ పట్టుకొని కూర్చోపోతే కాసేపు వంటిట్లోకి రారాదు? స్నానం చేసి మల్లె పువ్వు లాంటి లుంగి కట్టుకుని చొక్కా లేని శరీరంలోంచి మంచి గంధపు పరిమళాలు ఒలికిస్తూ
వాలు కుర్చీలో చారగిల పడి పేపర్లో తలదూర్చిన రవిని మురిపంగా చూస్తూ కాఫీ అందిస్తూ అంది సుజాత. ప్లీజ్ పిల్ల, పొద్దునెలానూ హడావిడే, హెడ్లైన్స్ కూడా చూడలేదు. మళ్ళా అన్నం తినగానే నిద్ర ముంచుకొచ్చేస్తుందాయా. ప్రపంచంలో కొత్త సమస్యలు ఏమేం పుట్టుకొస్తున్నాయో ఇప్పుడైనా తెలుసుకోపోతే రేపు ఆఫీస్లో కొలీగ్స్తో కలిసి ఆ సమస్యలకు పరిష్కారాలు వెతికేదెలా? వేడికోలుగా అన్నాడు రవి. వేడికోలు ఫలించలేదు. ముద్దుగా పేపర్ లాగేసి మడిచి పక్కన పెట్టింది సుజాత. బుద్ధిగా వంటిట్లోకి నడిచాడు రవి. పక్కింటి బాబు వచ్చినట్టున్నాడు. ఆటల్లో పడింది సౌమ్య. అమ్మా, నా కుక్కరు, గ్యాస్ స్టవ్ ఎక్కడ అంటూ వచ్చింది. వెతికిచ్చింది సుజాత. పాలు కాచి పాపకి ఇవ్వండి, కొంచెం ఉల్లిపాయలు తరిగి పెట్టండి పురమాయించింది. ఇష్టంగానే పనిలో పడ్డాడు రవి. అసలు మీ మగాళ్ళంత స్వార్థపరులు ఉండరు ఈ ప్రపంచంలో. ఉరుములేని మెరుపు పిడుగులాగా మెరుపు దాడి చేసింది సుజాత. వర్షాకాలపు ఉక్క పోతకు తన జాకెట్ అంతా చెమటతో తడిసిపోయింది. దూరానికే చెమట వాసన. ఆ మగువ వాసన తాకి చిరాకు పుట్టింది రవికి. సర్లే, మగవాళ్ళంత స్వార్థపరులు ఇంకెవరైనా అంటూ ఉంటే అది మరి ఆడవాళ్లే అనాలి. ఇది మానవ జాతికి పుటకతో వచ్చిన లక్షణం కదా. హాస్యమాడాడు. జోకులు కాదయ్యా, పాయింట్కి రా. అసలు ఇంటి పని, వంట పని ఆడవాళ్లే తగలెట్టాలని రూల్ పెట్టిన వెధవెవడో కనిపెడితే గడ్డి పెట్టాలి. కయ్యానికి కాలు దువ్వింది. సరే మేడం, ఆ గడ్డేదో ఫ్రిడ్జ్లో భద్రంగా దాచుంచు, ఎప్పుడు కనపడితే అప్పుడు పెట్టేద్దు కానీ వడ్డిద్దు కానీ అన్నాడు అతను. అది కాస్త నీకు తాలింపు పెట్టి వడ్డిద్దామని. నాకా అన్యాయం. నేను నీకేం సాయం కావాలంటే ఆ సాయం చేయడం లేదు. నిజమే, రవికి పట్టింపులేమీ లేవు. అంట్లు చీపురు తప్పించి ఏ పనైనా చేసేస్తాడు. అదిగో అక్కడే ఒళ్ళు మండేది. ఆ మగబుద్ధి వద్దనేది. సాయమేమిటయ్యా సాయం? డైనింగ్ టేబుల్ దగ్గర మేత కోసం ఆవురావురమని ఎగబడే మీ మగజాతి వంట పని అనేసరికి సాయం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారేమిటి అని నిలదీసింది. పొరపాటు అర్థమైంది. నాలిక ఖర్చుకున్నాడు రవి. సరే తల్లి, పొరపాటే. బుద్ధి గడ్డి తిని సాయం అన్నమాట వాడాను. అయినా నువ్వు లేనప్పుడు వంట అంతా నేనే వండుకోవడం లేదు. కాలేజీ రోజు నుంచి అందరికీ అన్ని పనులు చేతనవ్వాలి అని నమ్మి స్వయంపాక శాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించి తన వంట మీద తాను నిలబడినవాడు రవి. చలం అభిమాని. మార్క్స్ గారి బడి అంటే గురి. ఆడమగల మనస్తత్వం విషయంలో అభ్యుదయ భావాలు ఉన్నాయి. వెనకటికెవడో నీలాంటి బడుద్దాయి అలిగి అన్నం పెట్టడమే ఘనకార్యం అన్నట్ట. నీ వరకు నువ్వు వండుకోవడం కాదోయ్. నన్ను చూస్తే మరీ ఆ మంచి బుద్ధి ఏ గంగలో కలుస్తోంది? ఏ వల్లకాటికి వలసపోతోంది? కూర ముక్కల్ని కలుపుతూ అంది. నన్ను మాటలు చెప్పి ఈ చెమటల గదిలో తోలి నువ్వేమో టింగురంగా అంటూ మైసూర్ శాండల్ వాసన మధ్య పేపర్లో మునిగిపోవడానికి. అసలు నీకు ప్రాణం ఎలా ఒప్పుతోంది? కడిగేసింది సుజాత. విషయం అర్థమైంది రవికి. ఉక్రోషానికి మూల కారణం బోధపడింది. ఎందుకు ఆ గయ్యాడితనం? నా వంట నీకు నచ్చదాయే, 100 వంకలు పెడతావు. నీకేమో 6 రుచులు కావాలి. ఆ పిల్ల దయ్యానికి మరో 3. నాదేమో సాధు మహారాజ్ బాపత్ వంట. మరి కుదిరేదెలా? నేర్చుకుంటాను. కనీసం 3 రోజులు వంట అయినా చేసి తరించమంటాను. నా వంట నీకు నచ్చదు అంటూ పనికిరాని కబుర్లు చెప్పి పని ఎగ్గొట్టొద్దు. తర్కించింది పట్టుదల వదలని విక్రమార్కి సుజాత. అన్యాయం అమ్మాయి, మరీ దారుణంగా మాట్లాడుతున్నాం. నేను పని దొంగనా? ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటున్నప్పుడు ఇంటి పనులు వంట పనులు పంచుకోవాలని నాకు తెలియదు. నన్ను మరీ ఎంసీపీ కింద కట్టేస్తున్నాం. ఈ దారుణం సహించను. పోవయ్యా బడాయి కబుర్లు. ఆడామగల సమానత్వం గురించి నీకు థియరీలు తెలిసేమో కానీ ఆచరణలు శూన్యం తేల్చేసింది సుజాత. చిరాకు అనిపించింది రవికి. ఐ అబ్జెక్ట్ దిస్. ఒప్పుకోను. చేతనైతే నీ ఆరోపణలు నిజమని నిరూపించు. ఛాలెంజ్ విసిరాడు. స్టవ్ మీద నుంచి అన్నం పెట్టిన కుక్కర్ దించింది. వంట పూర్తవు వస్తోంది.
8 అయిపోతోంది. ఇంకా ఆలస్యమైతే తిండి తినకుండా సౌమ్య పడక వేసే ప్రమాదం ఉంది. చూడు మమ్మీ, చూడు చూడు కొంపలు అంటుకుపోతున్నట్టు పరిగెత్తుకొచ్చింది సౌమ్య. అప్పటిదాకా చక్కగా ఆడుకుంటున్న దానికి మరి ఇంతలో ఏమో ముంచుకొచ్చిందో. శంకర్ చూడు, తను అండం వండుతానంటున్నాడు. శంకర్ పక్కింటి బాబు, సౌమ్యకు బెస్ట్ బాయ్ ఫ్రెండ్. అసలు మీరేం ఆట ఆడుకుంటున్నారు అని అడిగింది సుజాత. అన్నం కూరలాట. నా కుక్కరు గ్యాస్ స్టవ్ తీసుకెళ్ళా కదా, అన్నం నేను వండాలి కదా. ఆహా, అలా కాదు, నేను వండుతాను అంటున్నాడు శంకర్. తప్పు చేసిన వాళ్ళలాగా శంకర్ వచ్చి సౌమ్య వెనకాతల నుంచున్నాడు. వాడు సౌమ్య కన్నా 6 నెలలే పెద్దయినా ఆటల్లో పెత్తనం అంతా సౌమ్యదే. అమ్మ చాలు విషయం చూచాయిగా బోధపడింది సుజాతకు. చిరాకు వేడింది రవికి. పని కల్పించింది సుజాత. పోనీ వాడినే వండనివ్వు, నీ సొమ్మేం పోయింది? అదెలాగూ అన్నము కూరలు ఆడపిల్లలు కదా వండేది. బాణపు ములుకుల్లాగా తగిలాయి ఆ మాటలు. కరెంటు షాక్ తిన్నవాళ్లాగా ఎగిరిపడ్డాడు రవి. కాదమ్మా, అన్నం ఎవరైనా వండొచ్చు, తప్పేం లేదు. పోనీ అబ్బాయిలు ఏమేం పనులు చేస్తారో చెప్పు, ఆశగా అడిగాడు రవి. పేపర్ చదువుతారు, ఉత్తరాలు రాస్తారు, నిద్రపోతారు, టీవీ చూస్తారు, బజారుకి వెళ్ళి సరుకులు తెస్తారు, అప్పుడప్పుడు పాటలు రాస్తారు. మర్చిపోయాను, ఉల్లిపాయలు కూడా వస్తారు. అంతేగాని అబ్బాయిలు ఎక్కడైనా అన్నం కూర వండుతారా? నిస్పష్టంగా తేల్చి చెప్పింది సౌమ్య. అర్థవంతంగా నవ్వింది సుజాత. అర్థమైనట్లు తల పంకించాడు రవి. కథ సమాప్తం. ఈ కథ మీకు అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఉన్న ప్లేలిస్టులు స్కిప్ చేయకుండా చూడండి. ఇంతవరకు లైక్ చేస్తున్న శ్రోతలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.